వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆదివారం తన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు అందించారు. మొత్తంగా 5,27,500 విలువ గల 10 చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న వారు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కంది శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఏవైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఉంటాయో కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం తర్వాత దాదాపు ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా చెక్కులు అందించి అంటే కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వస్తే కనుక ఎవరైతే వైద్యం కోసం ఖర్చు పెట్టుకొని పేదలు ఆ సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళకి పూర్తిగా న్యాయం జరుగుతున్నటువంటి ఒక భరోసాతోని ఇక్కడికైతే సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం వస్తున్నారు. ఈరోజు దాదాపుగా 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అయితే కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇటు కాంగ్రెస్ ప్రముఖులతో కంది శ్రీనివాసరెడ్డి అయితే వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశారు. ప్రజెంట్ మనతో పాటు లబ్ధిదారులు ఎవరైతే చెక్కులు అందించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి మరి ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఒక సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా మరి ప్రభుత్వం ఏ విధంగా అంటే ఇక్కడ క్యాంపు కార్యాలయంలో ఏ విధంగా సేవలు అందుతున్నాయి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరి రావడం పట్ల పేదలకు వాళ్ళు ఏదో వైద్య ఖర్చుల కోసం చేసుకునేందుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావడం పట్ల వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి, సీఎంఆర్ఎఫ్ చెక్కు మీరు ఎంత వచ్చినది, తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది ప్రభుత్వం పట్ల? సార్ నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమౌంట్ వస్తా రావనుకున్నా 2 years బ్యాక్ నేను అప్లై చేసిన తర్వాత వస్తా రావనుకుంటే మా విలేజ్ పీపుల్ సర్పంచ్ అనేటువంటి వాడు వస్తాయి కన్ఫామ్గా వస్తాయి అనేటువంటి మాట చెప్పేశారు నాకు. ఆ కన్ఫామ్తోనే నేను వచ్చేసాను అమౌంట్. ఇప్పుడు హ్యాపీనెస్ సార్. అంటే కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం వచ్చిన తర్వాత వచ్చింది కదా? అవును సార్, ఇప్పుడు హ్యాపీనెస్ అయిపోయింది. అంటే ఎంతో కొంత అమౌంట్ అయితే వచ్చినాయి కదా, హ్యాపీనెస్. मीडिया पर एटला मित्तुला कैसा लग रहा है आपको सीएमआर चेक कितना मिला है? नहीं ठीक है साहब, क्योंकि हमारा माँ को लाके दवाखाने में ले गए थे, मैं उसके लिए पैसे खर्च किए. हमारा कंदी श्रीनिवासरेड्डी हमारा कांग्रेस पार्टी से हमको 60,000 का चेक आई. बहुत मेहरबानी, बहुत खुशी की बात सर. మీకు ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా అనిపిస్తుంది. ఎంత వచ్చింది, ఎట్లా ప్రయత్నం చేసిండ్రు? ఇప్పుడు క్యాంప్ ఆఫీస్కి వచ్చినాక ఇంతకు ముందు కూడా ఎంత చేసింది కదా, మరి క్యాంప్ ఆఫీస్లో ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసిండ్రు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ప్రయత్నం చేసిందా? ప్రయత్నం చేసిండ్రు, కానీ ఇక్కడ వచ్చినాక పని అయింది కదా. ఎంత వచ్చినది? 60,000 వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా క్యాంప్ కార్యాలయం పట్ల మంచిగా ఉంది. మీరు చెప్పండి. నాకు 60,000 అమౌంట్ వచ్చింది. 1 year కింద అప్లై చేసినాము. చాలా స్పీడ్గా ఫాలోఅప్ చేసి మాకు అమౌంట్ అందడం జరిగింది. నేను ప్రత్యేకించి కృతజ్ఞతగా తెలుపుతున్నాను సార్ అందరికీ. అంటే ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ వీటి కోసం ఒక సిబ్బంది అవును సార్, స్పెషల్ సెక్షన్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. చాలా స్పీడప్గా వస్తున్నది సార్, చాలా ఫాస్ట్గా పని అవుతున్నది. చాలా సంతోషపడుతున్నాను సార్. మీరు చెప్పండి, ఎంత వచ్చింది అమౌంట్, ఎట్లా అనిపిస్తుంది? 60,000 వచ్చింది. ఎట్లా ఉన్నది అంత మంచిగా? కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఎట్లా అనిపిస్తుంది? అంటే మేము ఏదైతే అప్లికేషన్ పట్టుకొచ్చినప్పుడు మంచి సర్వీస్ ఇచ్చింది సార్. ఇక్కడ సిబ్బంది స్పందిస్తున్నారా లేకపోతే రేపు రామాపురం అంటున్నారు? అట్లా కాదు, మంచి సిబ్బంది. ఎంత 60,000 వచ్చిందా? 60,000. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం పట్ల? మంచిగా. ఇది ఎవరైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినందుకైతే చాలా సంతోషపడుతున్నారు. ప్రభుత్వానికి అలాగే కంది శ్రీనివాసరెడ్డికి కూడా ఇక్కడ ధన్యవాదాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వస్తే కనుక తమ పని పూర్తవుతుందని వెంటనే సిబ్బంది యొక్క ఏర్పాట్లు కూడా అంటే త్వరగా చేసేందుకు కూడా మంచి చర్యలు తీసుకుంటున్నట్టుగా వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో